Hey guys, after a very long time I'm trying to post a vlog. సో ఇక్కడ ఏంటంటే నాకు అవుట్ ఆఫ్ నేను వచ్చి 1.5 year అవుతుంది. ఆ 1.5 yearలో ది బెస్ట్ థింగ్ అంటే ఇదే అని చెప్పచ్చు. మిల్వాకీలో అలా మేము ఎత్తుక్కుంటున్నాము ఎక్కడికి వెళ్దాం అని. బికాజ్ నా ఫ్రెండ్ బర్త్డే ఉండే, సో వీ వాంట్ టు ప్లాన్ అ డే అవుట్. ఆ టైంలో మేము ఆలోచిస్తుంటే చాలా బుర్ర పెట్టి ఆలోచిస్తే వి గోట్ టు నో దట్ వీ హ్యావ్ ఎ ఈగల్ స్పోర్ట్స్. సో వెళ్ళాము. అదేంటో తెలుసా ఈగల్ స్పోర్ట్స్ అంటే? మైట్ బీ నా ఇన్స్టాలో ఉన్న వాళ్ళు చూసి ఉండొచ్చు, బట్ ఏంటంటే అక్కడ రియల్ గన్స్ ఉంటాయి. వాళ్ళు మనకి రియల్ బుల్లెట్స్ ఇస్తారు. మనం కొంచెం సేపు షూట్ చేసుకొని ఆడుకోవచ్చు. సో అలా నా ఫ్రెండ్ బర్త్డేకి అలా క్యాబ్ బుక్ చేసుకొని $15 అయింది క్యాబ్. అలా బుక్ చేసుకొని అలా వెళ్తుంటే అలా నేను అప్పటికే చాలా ఎగ్జైటెడ్ ఉండే ఎట్లుంటుంది ఏంది అనేది. సో నేను ఫస్ట్ తొందరగా వెళ్ళిపోయాను, నా ఫ్రెండ్స్ లేట్ వచ్చారు. సో లేట్ వచ్చిన తర్వాత మేము అలా నేను అడిగాను అనమాట, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలని. సో వాళ్ళు ఒక ఫామ్ ఫిల్అప్ చేయమన్నారు. అంటే మనం ముందు ఎప్పుడైనా యూజ్ చేస్తామా, మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లైక్ డు వీ హ్యావ్ ఎనీ గన్ లైసెన్స్ అనేది. సో అలా మన డీటెయిల్స్ ఫిల్ చేసి నేను గన్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళు నాకు గన్లో బుల్లెట్స్ ఎలా లోడ్ చేయాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, గన్ ఎలా పట్టుకోవాలి, ప్రికాషన్స్ చెప్పారు. లైక్ ట్రిగర్ మీద ఎప్పుడు బుల్లెట్ పెట్టద్దు, ఫింగర్ పెట్టద్దు అంటిల్ ఆర్ అన్లెస్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ అని. సో ఇంకా దాని తర్వాత మన ప్రికాషన్స్ ఏంటంటే చెవులు చాలా గట్టిగా సౌండ్ వస్తుందని మనకి ఇయర్ బడ్స్ ఇస్తారు, మనకి ఫ్లైట్లో ఇచ్చినట్టు. మనం హెడ్సెట్ కూడా ఇస్తారు, కానీ ఇట్ ఈస్ లిటిల్ కాస్ట్, హై కాస్ట్ కాబట్టి నేను తీసుకోలేదు. ఇట్స్ ఓకే, విల్ మేనేజ్ విత్ బడ్స్ అని చెప్పాము. తర్వాత గన్స్ ఏంటంటే వీ కెన్ యూజ్ యాజ్ మెనీ గన్స్ వీ నీడ్, కాకపోతే మనం యామో కొనుక్కోవాలి. ఈ 4 guns అనమాట మేము వాడింది. సో ఏంటంటే ఇక్కడ కామెడీ వచ్చేసి మనకి ఏం తెలియదు. సో ఫస్ట్లో చాలా కష్టమైంది గన్ లోడ్ చేయడం కానీ షూట్ చేయడం కానీ, బట్ తర్వాత ఇట్స్ ఫైన్, అలవాటు అయిపోయింది. అంటే మంత్లీ కలిసి $150 పే చేసాం, బట్ ఇట్ వర్త్. నేను చెప్తున్నా, ఇట్స్ రియలీ వర్త్. సో తర్వాత అదిగో అలా గన్ బుల్లెట్స్ లోడ్ చేయాలి, బట్ స్టిల్ I faced a lot of problems doing that. అండ్ మా పక్కన ఒక ఆర్మీ అంకుల్ ఉండే, తను మమ్మల్ని చాలా మంచిగా గైడ్ చేశాడు. సో మేము చాలాసేపు ఎంజాయ్ చేయగలిగాము. తన దగ్గర రియల్ బుల్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి, బికాస్ హిజ్ ఆర్మీ మ్యాన్. మాకు ఇచ్చాడు బుల్లెట్స్. మేము తీసుకొని ఒక 4 ప్యాకెట్స్ ఇస్తే 4 ప్యాకెట్స్ మొత్తం ఖతం చేసినాం. అండ్ స్టిల్ హీ వాంట్స్ టు గివ్ 2 more packs, బట్ నేను చెప్పాను అని బట్ తిట్లు కూడా తిన్నా మా ఫ్రెండ్స్ నుంచి, ఎందుకు చేశారు ఏంటి అనేది. బట్ నేను లైక్ ఏం చేసి కొట్టినప్పుడు కొన్ని బుల్లెట్స్ అయితే పేపర్కి తగలలేదు, బట్ లేటర్ ఆన్ కీపింగ్ ఆన్ ఫైరింగ్ ఐ మేడ్ ఇట్. ఇప్పుడు ఇది M4 గన్ లోడ్ చేస్తున్నా. ఐ వాజ్ సో రియలీ ఎగ్జైటెడ్, బికాజ్ నాకు గేమ్లో అయినా రియల్ లైఫ్లోనే M4 వాడితే అది ఒక తెలియని ఫీల్ అనమాట. సో ఇదే సేమ్ స్కిన్ ఉంది నాకు BGMIలో. సో ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ యూజింగ్ మై రియల్ గన్. సో ఇదేంటంటే మళ్ళీ దీనికి వేరే అమో ఇచ్చారు. సో మేము ఇది వేరే ప్లేస్లో మళ్ళీ కాల్చాలి. షార్ట్ గన్స్కి, పిస్టల్స్కి ఒక దగ్గర, అండ్ AR గన్స్కి, రైఫిల్స్కి ఒక దగ్గర ఉండే. సో ఇక్కడ ఏమైందంటే నేను గన్ బుల్లెట్ లోడ్ చేసి షూట్ చేస్తున్నప్పుడు బుల్లెట్ వచ్చిన చేయి మీద పడిన చేయి కాలిపోయింది. లిటిల్ బర్న్ట్ అనమాట, బట్ ఇట్స్ ఫైన్. పెయిన్ అనేది కావాలి నాకు అప్పుడు, లేకపోతే నిద్ర పట్టదు. సో చూసారా, ఆ గన్ పట్టుకుంటుంటే వేరే లెవెల్ ఫీల్ డా. తర్వాత అదేంటంటే మనము అసలు ఆ గన్ కొంచెం సేపు చాలా ట్రబుల్ ఇచ్చింది, బట్ లేటర్ ఆన్ కొంచెం అలవాటు అయిన తర్వాత ఇట్స్ ఫైన్. నేను ఎంత ట్రై చేసిన బుల్లెట్స్ రాలేదు అసలు. ఎందుకు రావట్లేదురా అనుకున్నా, కానీ అది సేఫ్ అని ఉంది. దాన్ని మనం ఫైర్లోకి మార్చాలి, దెన్ యూ కెన్ షూట్ అనమాట. అక్కడ పక్కన ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, అది రేంజెస్. ఆల్మోస్ట్ మనకి 10 meters నుంచి ఆల్మోస్ట్ 100 meters వరకు రేంజ్ ఉంటుంది. అండ్ ఇట్స్ రియలీ వెరీ హెవీ గన్ అయితే, చాలా చాలా హెవీ ఉంది. నేను మోయలేకపోయాను. అండ్ వాళ్ళు చెప్పాడు కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ అ సపోర్ట్ ఆఫ్ యువర్ షోల్డర్ అని, బట్ స్టిల్ చాలా హెవీ అనిపించింది. నా చేతులు కూడా షివర్ అయిపోతున్నాయి. నేను రైఫిల్ గన్ని షార్ట్ గన్ వాడినట్టు సింగిల్ బుల్లెట్ కొట్టుకుంటూ ఆడతాను. బట్ నేర్చుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ విల్ ట్రై అ బెటర్ వర్షన్.
అలా చేస్తూ 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 వీ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ హౌస్. సో ఇది అనమాట. ఇదిగో దిస్ ఇస్ ద 10 ఐ ఆల్రెడీ టోల్డ్ యూ రిగార్డింగ్ దిస్. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. ఇలాంటి వ్లాగ్స్ మళ్ళీ మళ్ళీ నేను మీకు తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతానని ఐ ప్రామిస్. ఇట్ మైట్ బి డిలే బట్ ఫర్ షూర్ ఐమ్ గోయింగ్ టు డూ దిస్. Okay, thanks for watching. Keep supporting. Please do like, share and subscribe.